రాష్ట్రంలో ఆనంద సమాజ నిర్మాణమే అందరి అంతిమ ఆలోచన కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పాలనా యంత్రాంగానికి నిర్దేశం చేశారు. రాష్ట్రంలో 12% వృద్ధి నమోదు కావాలని, అందుకు అనుగుణంగా పనితీరు ఉండాలని సూచించారు. ప్రణాళికబద్ధంగా వృద్ధి ఉండాలన్న ఆయన ఇందుకు సాంకేతికతకు పెద్దపీట వేయాలన్నారు. అన్ని శాఖల్లోనూ రియల్ టైం పరిపాలన ఎంతో ముఖ్యమని, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. పథకాలు సమగ్ర అమలులో నిధుల వినియోగం కంటే సమన్వయ లోపం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న 7 మిషన్లు 5 గ్రిడ్లు సమర్థంగా అమలు కావాలని, అందులో లోపాలు ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజలే ముందు టోల్ 1100 ఫ్రీ నంబర్తో పాటు ప్రణాళిక మండలి రూపొందించిన సంతోష సూచిక సర్వేలను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సు వేదికగా ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయిలో అడ్మినిస్ట్రేషనే కాదు, జిల్లా స్థాయిలో, అదే మరి మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా అడ్మినిస్ట్రేషన్ బలంగా ఉండాలి. డెలివరీ మెకానిజం కూడా మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనకు అనుకున్న ఫలితాలు వస్తాయనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మనందరం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ గ్రోత్ ఉండాలి. దీన్ని ఏ విధంగా చేయాలో మనం కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇది అచీవ్ చేయాలంటే హయ్యర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉండాలి. ఎప్పటికప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా మన ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. పీపుల్ ఫస్ట్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొదటనే దానికి శ్రీకారం చుట్టాం. ప్రజలే ముందు. ఏదొచ్చినా కూడా అది మంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, సీనియర్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది పీపుల్ ఫస్ట్, ప్రజలే ముందు. ప్రజలే ముందు ఉండాలంటే పీపుల్ సెంటర్డ్ గవర్నెన్స్ ఉండాలి, కరప్షన్ లేకుండా ఉండాలి. ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించే విధానం, ఏ పని చేసినా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం, అదే మరిగా వారికి కూడా మనం పనులు చేయడం ఎంత ముఖ్యమో వారిని కూడా అనుసంధానం చేయడం కూడా అంతే ముఖ్యం. ఆ కార్యక్రమం జరిగితే తప్ప దీనిపైన ఇంపాక్ట్ రాదు. అల్టిమేట్గా మనందరి ఆలోచన ఒక హ్యాపీ, హెల్తీ, సస్టైనబుల్ సొసైటీ. ఈ గోల్ పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. నవ నిర్మాణ దీక్ష, బైఫర్కేషన్ డేన నవ నిర్మాణ దీక్ష చేస్తున్నాం. ప్రజల్లో కూడా పట్టుదల రావాలి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు, వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేస్తూ ముందు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో నవ నిర్మాణ దీక్ష పెట్టాం. అదే మరి ఈ ప్రభుత్వం మొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఆ రోజు మనకి 8వ తారీఖు వస్తుంది, మధ్యలో 6 రోజులు వస్తుంది. ఈ 6 రోజులు ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ ఫంక్షనరీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్రారంభించాం, ఏ ఇండికేటర్స్ ఎక్కడ ప్రారంభమైనాయి, ఈరోజు ఎక్కడున్నాం, భవిష్యత్తులో ఎక్కడికి తీసుకుపోవాలనుకుంటున్నాం. దీనికి నేషనల్ లెవెల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని మనం తీసుకోవడం, మన డిపార్ట్మెంట్లో ఎవరైనా ఇంకా బాగా పనిచేస్తే ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవడం, ప్రపంచంలో ఎక్కడన్నా మనకంటే బాగా చేస్తూ ఉంటే అవన్నీ కూడా తీసుకొని వీ హ్యావ్ టు బెంచ్ మార్క్ అవర్ సెల్స్ ఫస్ట్, బెస్ట్ ఇన్ ది కంట్రీ, దెన్ బెస్ట్ ఇన్ ది వరల్డ్, అల్టిమేట్లీ బెస్ట్ స్టేట్ ఇన్ ది వరల్డ్. దట్ ఈస్ అవర్ ఎయిమ్.